దుఃఖీరామ్ తెలివి. సుఖీరామ్ ఒక ధనిక వ్యాపారి. అతను పెద్ద భవనంలో నివసిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అతని వ్యాపారం చాలా పెద్దది. అతడి వద్ద చాలామంది నౌకర్లు ఉండేవారు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ అతను దయార్థ హృదయుడు. డబ్బున్నదన్న అహంకారం కానీ దురాశ కానీ సుఖీరామ్కు లేవు. ఒకరోజు అతను భోంచేస్తుండగా నౌకరు వచ్చి ఆ వ్యాపారితో ఇలా చెప్పాడు. యజమాని గారు, ఒక బీదవాడు మీ గురించి వచ్చాడు. అతని బట్టలు తిరిగిపోయి చిండి తిప్పలు లేక అరిసిపోయి కనిపిస్తున్నాడు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. మరి అతను మీ చిన్ననాటి స్నేహితుడని చెబుతున్నాడు. చిన్ననాటి మిత్రుడా? అతని పేరేమైనా చెప్పాడా? దుఃఖీరామ్. ఓ, అతను నిజమే చెబుతున్నాడు. అతను నాకు చిన్ననాటి మిత్రుడే. సుఖీరామ్ భోజనాన్ని వదిలేసి లేచి నిలబడి వసారాలోకి బయలుదేరాడు. సుఖీరామ్ను చూస్తూనే వచ్చిన వ్యక్తి ముఖంలో సంతోషం వ్యక్తమైంది. సుఖీరామ్ తన మిత్రుణ్ణి ఇంటి లోపలికి తోడ్కొని పోయి అతన్ని గౌరవంగా ఆదరించి, అసలింత అధ్వాన్నమైన పరిస్థితి నీకెందుకు కలిగింది? సుఖీరామ్, గ్రామంలో నాది చిన్న దుకాణం ఉండేది. దాంతో కొన్నేండ్ల వరకు వ్యాపారం బాగానే నడిచింది. కానీ ఒకరోజు హఠాత్తుగా నా దుకాణంలో నిప్పంటుకుంది. అంతే, ఆ రోజు నుంచి నాకు గడ్డు కాలం ప్రారంభమైంది. కానీ నువ్వు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు బాగా డబ్బున్నవాడవు, నన్ను గుర్తిస్తావో లేదో అన్న సందేహం నన్ను వెంటాడింది. ఈ రోజు కూడా నేను తప్పనిసరి పరిస్థితిలో నీ వద్దకొచ్చాను. ఎందుకంటే నా వద్ద ప్రస్తుతం చిల్లు గవ్వ కూడా లేదు. అందుకు రాక తప్పలేదు. దుఃఖీరామ్, నీవు నన్ను నీ దుఃఖ సమయంలో గుర్తుపెట్టుకోకపోవడం నన్నెప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది. కనీసం నీ గురించి నాకేమైనా తెలిసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. సరే, ఇప్పటికీ నష్టమేమీ లేదు. నీవు నా వ్యాపారంలో ఈ రోజు నుండి సహాయంగా ఉండు, సరేనా? సరే. అతిథి గృహానికి వెళ్ళి నీవు చక్కగా తయారై అల్పాహారానికి ఇక్కడికే వచ్చి మనిద్దరం కలిసి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కలిసి భోంచేద్దాం. ఆ రోజు నుండి దుఃఖీరామ్ సుఖీరామ్ వద్ద పనిచేయడం ప్రారంభించాడు. ఇది చూసిన సుఖీరామ్ మిత్రులు దుఃఖీరామ్ను ఈర్ష్యతో చూడసాగారు. గ్రామంలోని పేదవాడు సుఖీరామ్ వ్యాపారంలో ముఖ్యుడైపోయాడని వారందరూ సుఖీరామ్తో చాడీలు చెప్పడం ప్రారంభించారు. కానీ దుఃఖీరామ్ బుద్ధిమంతుడు, విశ్వసనీయుడైన స్నేహితుడవడం మూలాన ఎవరి మాటల్ని విశ్వసించలేదు. దుఃఖీరామ్ ఎంతో విశ్వాసంతో చురుకుగా పనిచేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాడు. సుఖీరామ్ వ్యాపారం దినదినము పెరిగిపోయింది. ఇప్పుడు సుఖీరామ్ ఎక్కువ సమయం బయటి పర్యటనలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. అతనికి తన వ్యాపారమంతటినీ సక్రమంగా నిర్వర్తించగలడని దుఃఖీరామ్పై ఎంతో విశ్వాసం పెరిగింది. ఒకరోజు రాత్రి కిటికీ వద్ద కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తుండగా కొంతమంది మెల్లగా గొనుగుతుండడం వినిపించింది. వారి మాటల్ని బట్టి దుఃఖీరామ్ వారిని దొంగలని నిర్ధారించుకున్నాడు. సుఖీరామ్ ఇంట్లో లేడన్న విషయం తెలిసిన దొంగలు సుఖీరామ్ ఇంట్లోని ధనాన్ని దోచుకోవాలనుకున్న పథకం దుఃఖీరామ్కు అర్థమైంది. దాంతో దుఃఖీరామ్కు కంగారు మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచనలో పడిపోయాడు. ఆలోచించగా అతనుకో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నౌకర్లందరినీ పిలిచి ఒకరికి డోలును, మరొకరికి కంజీరాను, ఒకరికి తాళాలను, మరొకరికి తబలాను ఇచ్చి అందరూ వాటిని గట్టిగా వాయించమని ఆదేశించాడు. ఒరే మూర్ఖుడా, ఎందుకురా అలా చెప్పావు? సుఖీరామ్ ఇంట్లో లేడని చెప్పావుగా, కేవలం ముసలి నౌకరే ఉన్నాడని చెప్పావు. అరే, నేనేమీ అబద్ధం చెప్పలేదు. మరి ఆ శబ్దాలెవరివి? ఎవరివో నాకెలా తెలుస్తుంది? సుఖీరామ్ కొంతమందితో కలిసి ఇంట్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. అవునా? అవును. ఆ వినిపిస్తున్న సంగీతము ఇంటికి వచ్చిన అతిథులకి మనోరంజనానికై ఏర్పాటు చేయబడినట్టుంది. అయ్యో, వాళ్ళు మనల్ని గమనించే లోపే పద పారిపోదాం. మరుసటి రోజు ఉదయం సుఖీరామ్ ఇంటికి తిరిగి వచ్చాడు. నౌకర్లు సుఖీరామ్తో రాత్రి దుఃఖీరామ్ తెలివిగా పథకం ప్రకారం
దొంగల్ని ఎలా పారిపోయేటట్లు చేశాడో వివరించి చెప్పారు. దాంతో సుఖీరామ్కు తన మిత్రుని పట్ల ఎంతో గర్వం కలిగింది. అతన్ని చూసి అసూయపడే మిగతా అందరూ కూడా దుఃఖీరామ్ బుద్ధి కుశలతను ఎంతగానో మెచ్చుకున్నారు.